సురేష్ సింగనమల నియోజకవర్గము బుక్కనాయద్దం గ్రామం నాది. నిన్నటి రోజున నాది ఫీల్డ్ అసిస్టెంట్గా పేరు నమోదు చేయడం జరిగింది. ఈరోజు నాకు అగ్నెస్ట్గా ఉన్న నారాయణ స్వామి, చిత్తం రన్నవాళ్ళు, చెరుకూరు నారాయణ స్వామి వాళ్ళు నాతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్గా బాలుగున పనిచేస్తుండ్రి. మేము 5 మందికి నియమించారు మా పెద్దలంతా. ఎంపీ సారు, ఎమ్మెల్యే సారు, సభ్య కమిటీ సభ్యులు, 4 మా ఇస్నారాయణ స్వామన్న, అశోక్ అన్న గారు, లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ 5 మందిని నియమించారు. 5 మంది పని చేసుకునేటప్పుడు పోయిన నెలలో మా మీద వచ్చి నారాయణ స్వామి వచ్చి దాడి చేయడం జరిగింది. ప్రజల్లో గుర్తింపు వస్తుంది, అందువల్ల మంచి పేరు వస్తుంది తినకని చెప్పి నా మీద దాడి చేయడం జరిగింది. ఆ రోజు మళ్ళీ పెద్దలంతా వచ్చి ఎంపీడీ ఆఫీస్లో 5 మందిని తొలగించండి, ఎవరికి పని పెట్టద్దని చెప్పారు. మా ప్రజలంతా, మాతో పాటు ఉన్న కూలీలంతా మాకు సురేష్ అన్న గారే కావాలా ఫీల్డ్ అసిస్టెంట్గా, అన్ని మంచి పనులు చేస్తున్నారు, మంచి చేస్తున్నారు అనే ఉద్దేశంతో నాకు ఆ రోజు ధర్నా చేశారు. కానీ నారాయణ స్వామి మళ్ళీ పెద్దల మాట కూడా వినకుండా ఆదివారం రోజు ఫీల్డ్ అసిస్టెంట్ రవిని పిలుచుకొని 18 మస్టర్లు వేసి 110 మందితో ఆదివారం రోజు పని పెట్టాడు. దానికి కూడా ఓడ్చుకొని పోయాము. ఈరోజు మళ్ళీ మనకి నా పేరు వచ్చిందని చెప్పి ఈరోజు ధర్నా చేశారు. నేను పార్టీలో మాకు గత కుటుంబంలో 40 ఏళ్ళ నుంచి మా నాన్నగారు ప్రభాకర్ చౌదరి దగ్గర టీడీపీ పార్టీలోనే పనిచేశారు. వైస్ సర్పంచ్గా సుబ్బరాయుడు అని మా అన్నగారు కూడా పనిచేశారు. టీడీపీ పార్టీలో ఎన్నేళ్ళు పనిచేస్తున్నామని గుర్తించి నాకు ఎమ్మెల్యే మేడం గారు, ఎంపీ సార్ గారు గుర్తించి నాకు ఫీల్డ్ అసిస్టెంట్గా నియామకం చేశారు. నాకు ఫీల్డ్ అసిస్టెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పని కూడా చేస్తాను, అందరికీ ప్రజలందరికీ సహకరిస్తాను చెప్తున్నాను. నన్ను వద్దనే దానికి కారణం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అంటే మా తప్పేం లేనప్పుడు నేను ఎందుకు వద్దనుకోవాలా? నేను తప్పేం చేయలేదు. అందరికీ ప్రజలతో ఖచ్చితంగా పని చేసుకుంటున్నాను. ఎవరికి అన్యాయం అయితే ఎవరికి చేయలేదు. దొంగ మాస్టర్లు వేసినారు, నా మీద పుకార్లు చెప్తున్నారు. దొంగ మాస్టర్లు కూడా వేసినారు అనేది నిరూపించాలి కదా. ఏది ఆధారం లేకుండా నా మీద దుష్ప్రచారం చేయడం తప్పు అని కోరుకుంటున్నాను. డబ్బులు కానీ విచారించండి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, నాయకులంతా ఉన్నారు, వాళ్ళు వచ్చి విచారించాలా. విచారణ చేసిన తర్వాత కదా దాన్ని నిజాలు నిరూపించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. పెద్దలంతా సహకరించి చెప్పారు. ఎంపీ సార్ కానీ, ఎమ్మెల్యే మేడం గారి ఇచ్చారు. దీనికి నన్ను వద్దనడానికి కారణం కూడా నాకు చెప్పాలి కదా. ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు ఇంతమంది ప్రజల్లో నాకు మద్దతు వస్తుంది కదా. మాకు పెద్దలంతా సహకరించాలని కోరుకుంటున్నాను. అదే పార్టీ వాళ్ళు వచ్చి అన్న వాళ్ళ ముందుకి గొడవకు వచ్చి అన్న వాళ్ళని కొట్టి అంటే ఆడోళ్ళని అడ్డం ఇడిపించినందుకు పోయినందుకు అక్క వాళ్ళకి కొంతమందికి చేతికి తగిలింది. అందువల్ల మేము ధర్నా చేసినాం. మాకు అన్న వాళ్ళు కావాలా ఫీల్డ్ ఆఫీసర్ లాగా అని చెప్పి మేము ధర్నా చేసినాం. పిఏ కాలనీ వాళ్ళని మాకు తెలియదు. మా గురించి అన్న వాళ్ళు మా గురించే కదా వాళ్ళు ఇంత చేసిండేది. అందుకు మేము అన్న వాళ్ళకి సపోర్ట్ గా నిలబడినాం. మీతో డబ్బులు తీసుకుంటారు, డబ్బులు పంపకాల్లో తేడా వచ్చింది కాబట్టి వాళ్ళు కొట్లన్నారు అని చెప్పి డబ్బులు ప్రెషర్ అన్న వాళ్ళు మమ్మల్ని అడగలేదు, మేము అన్న వాళ్ళకి ఇవ్వలేదు, మేము అమౌంట్ ఇవ్వలేదు. ఆ టాపిక్ అయితే లేదు. వాళ్ళ డిమాండ్ మమ్మల్ని చేయను కానీ చేయలేదు, అసలు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళు వచ్చినారమ్మా, మీకు ఏమన్నా సమస్య ఉంటే చెప్పండి, మేము చేపిస్తాము అన్నారు కానీ అమౌంట్ వరకు అయితే అడగనే లేదు. ఇట్లా జైల్లో అట్లా అన్నారు కానీ పప్పు మళ్ళీ అనకూడదు. ఇప్పుడు మామూలేనాయన ఊరికన్నీ చెప్తాము, మేము అది చేస్తాము, మీకు పెడతాము, అట్లా అంటాము, ఇట్లా అంటాము. మాకు వాళ్ళు అడుగుతుంటే మేము చెప్పాలా? మాకు ఆపొద్దు అయితే నిష్కారణంగా వచ్చి కొట్లాడింది గలాట వాళ్ళదే తప్పు. మాకు అసలు ఏ పాపం మీద వెళ్తే మేము ఇట్లా అట్లా కొంచెం ముందుకు పోయినాము. వాళ్ళు వచ్చినారు, సడన్ గా బాలా మిందికి ఈయన మిందికి పోయినారు, కొట్టినారు. మేము వచ్చి సూచితలకి అప్పుడే బాలాకు దెబ్బలు, ఒక ఆయమ్మకు చెయ్యడ బుక్కరాయ సముద్రం ఆయమ్మకి చెయ్యడ చెయ్యింది, ఒక ఆయమ్మకి భుజం మీద పడింది. ఆయన బాలా కొడుక బాల అట్లా మడికట్లుంటే మడికట్లకి వెళ్ళి పరిగెత్తపోయినాడు ఆయన. బాల వీళ్ళు కొట్టేకపోతే ఎవరు లేరు కదా వాళ్ళకు, పరిగెత్తపోయినాడు ఆయన బాల. మేమైతే చూసినాము. చూసి ఇంకా ధర్నా కూర్చున్నాం, అందరం అట్లా ఆడే కూర్చున్నాం. అట్లుంటే కూడా కూర్చున్నాం. సురేష్ మాకు ఎందుకంటే మాకు అందరూ హ్యాపీగా ఆడ కూర్చుంటారు, బాగా మంచి చెడ్డ మాట్లాడుకుంటా కూర్చుంటారు. ఇట్లా చేయండి అమ్మా, ఇట్లా చేయండి అమ్మా, మీరు చేసి ఇదేనా, మీకు ఏమన్నా అవసరం ఉంది, ఇది చేయాలా, మీరు వీటికి చేయాలా అని చెప్పిపోతారు. తీసేయాలంటే ఎట్లా తీసేస్తారు? వాళ్ళు ఎవరో ఎక్కడో ఉన్నారో తీసేయమంటారు వాళ్ళు. మేమైతే అనలే కదా, ఎవరో ఉన్నారు తీసేయమంటారేమో, మాకైతే తెలియదు. మాకైతే మేము ఎవ్వరం అనుకోలే. అనుకుంటే చెప్పండి, ఎవరన్నా అన్నారంటే చెప్పండి, వాళ్ళని పిలుస్తాం. ఉన్నారంతే, కరువు పని పెట్టుకోకుండా లేదు, ఏడ లేదు, పనులు కూడా ఏడ లేవు వానల వల్ల. ఇప్పుడు వచ్చే పచ్చి కరువు ఉంది, అప్పుడు ఏడ లేక అందరూ 4-5 వారాల నుంచి ఇంటికాడే ఉండారు ఆడవాళ్ళంతా.
మాలో కట్టుకున్నారు కాబట్టి మేము ఇంకా వాళ్ళకి ఇది మాకు డబ్బులు అడుగుతుంటే మేము గొనగమ్మ వాళ్ళైనా మమ్మల్ని ఇట్లా ఫోర్స్ చేస్తున్నారు, మాకు బిల్లులే వల్లే వీళ్ళు అడుగుతున్నారని మేము చెప్తాం కదా. మాకైతే వాళ్ళే కావాలి. అడగండి. మా కాలనీ అంతా ఒకటే. ఏమన్నా తప్పుగా చెప్పాలనుకుంటే పక్కన ఎవరన్నా చెప్పొచ్చు. అది ఏమన్నా చెప్పుకుంటారా వినండి మీరు అంతే. మేమైతే